సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, అలాగే ఫోటోగ్రాఫర్ సోదరులకి, కెమెరామెన్ సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే సింహాచలం గోశాల బిఆర్టీఎస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బిఆర్టీఎస్ రోడ్డు పనుల విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం ఎవరైతే రోడ్డు విస్తరణలో లబ్ధిదారులు అంటే స్థల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ స్థల యజమానులు వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ కానీ టీడీఆర్లు కానీ రెండు ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో సింహాచలం బిఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణదారులకి వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపు చేసి గత ప్రభుత్వం 210 టీడీఆర్లు అక్రమంగా భారీ ఎత్తున టీడీఆర్లు జారీ చేయడంలో అవకతవకలు జరిగినాయని చెప్పి జనసేన పార్టీ వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చి అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ MIND వై శ్రీలక్ష్మి గారు 22/3/2024 ఆ టీడీఆర్ని అబియన్స్లో పెట్టడం, ఎందుకంటే దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు, దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించి అవి అబియన్స్లో పెట్టడం జరిగింది. అబియన్స్లో పెట్టడం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆ టీడీఆర్లు ఏవైతే 210 టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ 210 టీడీఆర్లు తక్షణమే ఎఫెక్టెడ్ పీపుల్కి మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద అప్పుడు టీడీఆర్ సర్వే చేసినటువంటి అధికారులు, టీడీఆర్కి మంజూరు చేసినటువంటి అధికారులు ఇప్పటికీ కూడా కీలకమైనటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో స్థానాల్లో కొనసాగుతుండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో ఆ టీడీఆర్ని వీళ్ళు పెట్టినటువంటి డాక్యుమెంట్స్, అధికార డాక్యుమెంట్స్ స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇచ్చిన విధానం కనుక చూస్తే రాష్ట్రంలోని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అందరూ అంత వింత విషయాలు ఉన్నాయి. టీడీఆర్లు మంజూరు చేయడం ఒక ఎత్తు, కాంపన్సేషన్ కూడా ఇచ్చారు, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఆక్రమణదారులకి. దాంట్లో ఇంకా అవినీతి చూస్తే నివ్వెరపోతారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇది టీడీఆర్ హోల్డర్ ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో, సింహాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబరు, ఏ లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్నది, వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి గారి పేరు కానీ భర్త పేరు కానీ, సర్వే నెంబర్ ఎంత, డోర్ నెంబర్ ఎంత, ఏ పర్పస్ మీద బిఆర్టీఎస్ కోసం ఇస్తున్నారు, ఎంత ఎక్స్టెంట్ పోతుంది, ఓనర్షిప్ రైట్స్ అంటే డాక్యుమెంట్ ఉందా, వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంటు, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఉందా, లేదంటే ఏముందని ఏ ప్రాతిపదికన ఇవ్వడానికి టీడీఆర్లు మంజూరు చేశారని చెప్పి ఇది ఒక ప్రక్రియ ప్రాథమికంగా. దీంట్లో ఈ 210 టీడీఆర్లో ఫస్ట్ స్ట్రెచ్లో 5, సెకండ్ స్ట్రెచ్లో తొలిపావంచా నుంచి అడివారం జంక్షన్కి 205. దీంట్లో చూస్తే అసెస్మెంట్ నెంబర్ ఆధారంగా ఇచ్చినటువంటి టీడీఆర్ ఇవాళ అసెస్మెంట్ కనుక చూస్తే, ఇవ్వండి అసెస్మెంట్ కూడా ఉంది నా దగ్గర, 210 మందికి కూడా ఎవరైతే అసెస్మెంట్స్ ఉన్నాయో అంటే ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్ను ఆక్రమణదారులకి, ఆ 210 ఆక్రమణదారుల యొక్క మొత్తం అసెస్మెంట్లు కూడా నేను తీశాను ఆధారాలతో. 210 కూడా ప్రతి ఒక్క అసెస్మెంటు ఎవరైతే ఉందో వాళ్ళు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
అసెస్మెంట్ పేరేమిచ్చి ఇక్కడ ఒక పేరు ఉంటుంది, టీడీఆర్ ఇచ్చింది ఏమిచ్చి వేరే వ్యక్తికి, అంటే అర్హత లేనటువంటి వ్యక్తికి. ఉదాహరణకి మీకు రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మీకు. 9వ నంబర్ సీరియల్ నంబర్లో హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ నంబర్ 1086447698 6698 పేరు మీద ఉన్నటువంటి ఈ అసెస్మెంట్ నంబర్ ఏదైతే ఉందో, ఈ అసెస్మెంట్ నంబరు ఇంకొక అత్యద్భుతం ఏంటంటే అసలు 1086529263 ఈ అసెస్మెంట్ నంబర్ మీద లండా రాంబాబు, లండా సూర్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులకి 104 స్క్వేర్ మీటర్ లోకల్కి 97.28 స్క్వేర్ మీటర్లు ఇంటూ 4 టైమ్స్ వీళ్ళు పేరు మీద అసెస్మెంటే లేదండి. హోల్డర్ ఆఫ్ ద ప్రిన్సిస్ అని ఉంది, నా దగ్గర అసెస్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ హోల్డర్ ఆఫ్ ద ప్రిన్సిస్ అనేటువంటి నెపంతో ఎన్ని ఇచ్చారో తెలుసా అండి? సుమారు 8 ఇచ్చారండి. అంటే అసెస్మెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ మీద వాళ్ళ పేరు లేదు. అసలు అర్హులు కానటువంటి వాళ్ళకి, యాజమాన్య హక్కు లేనటువంటి వాళ్ళకి, ఎటువంటి డాక్యుమెంట్ లేనటువంటి వాళ్ళకి వీళ్ళు టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో మంజూరు చేశారు. సీరియల్ నంబర్ 130లో చూడండి, ఇది చాలా క్లియర్గా లండా వరా నరసింహం 147.85 స్క్వేర్ మీటర్లు ఇచ్చారండి ఇతనికి టీడీఆర్ ఇంటూ 4 టైమ్స్ అండి. ఇతనికి డాక్యుమెంట్స్ ఏమీ లేవు, అడంగలను తీసుకొని ఇచ్చారు, అడంగలను రాసింది. అంటే 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సింహాచలం బిఆర్టీఎస్ రోడ్లో టీడీఆర్లు ఆక్రమణదారులు టీడీఆర్ ఇవ్వాలని ఏ చట్టంలోని కూడా లేదు. పోనీ పేదవాళ్ళకి ఖచ్చితంగా రోడ్డు వేసేటప్పుడు ఆక్రమణదారులకి వాళ్ళకి ఇవ్వాలి అనేటప్పుడు ఒక సంకల్పం ప్రభుత్వానికి ఉంటే 1:1 ఇవ్వాలి. 1:4 తీసుకొచ్చి ఈ టీడీఆర్లు ఏవైతే ఇప్పుడు వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారో, ఈ భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి విచారణ జరపలేదు, ఆ అధికారులు విచారణ జరపలేదు. పోనీ అసెస్మెంట్ వాళ్ళ పేరు మీద లేదు, ఇది ఒక 12వ పేరు, అసెస్మెంట్ నెంబర్ 1086447703 బోరం మహేష్ చంద్ర పేరు మీద టీడీఆర్ ఇచ్చారు. ఇక్కడ ఈ టీడీఆర్ ఇస్తే దీనికి ఇక్కడ పేరు బోరం అన్నపూర్ణ ఉంది. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఒకళ్ళ పేరు మీద ఉంటే టీడీఆర్లు వేరే వాళ్ళ పేర్ల మీద ఇచ్చారు. ఇలాగ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? 210 టీడీఆర్లలో 60% పైగా నేను వెరిఫై చేసి చెక్ చేస్తే వాళ్ళ పేర్ల మీద ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ అంటే ఎటువంటి రైటు లేనటువంటి వ్యక్తికి టీడీఆర్లు వాళ్ళ పేర్ల మీద మంజూరు చేశారు. ఇంకొక అద్భుతం, ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్కి అసెస్మెంట్ మీద ఉండేటువంటి వ్యక్తికి సపోజ్ ఉదాహరణకి 44 స్క్వేర్ మీటర్లకి కర్రీ సీతారాం అనేటువంటి వ్యక్తికి ఉదాహరణ చెప్తున్నాను, కర్రీ సీతారాం అనే వ్యక్తికి 42 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ లో ఉంది. ఆయన అసెస్మెంట్ నంబర్ 1086447322 ఆయనకి ఇచ్చింది టీడీఆర్ 92.38 స్క్వేర్ మీటర్లు, అంటే 65.93 స్క్వేర్ యార్డ్స్ కి ఎక్స్ట్రాగా 4 ఇంతలు ఇచ్చారు టీడీఆర్. ఇలాగా ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా అండి? దీంట్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ యాజమాన్యకు ఒక ఎక్స్టెండ్ అయితే దానికి 2 ఇంతలు 3 ఇంతలు ఎక్స్టెండ్ పెట్టి టీడీఆర్ రేట్లు కొట్టేశారు వీళ్ళు యాజమాన్య హక్కులో కానీ ఇప్పుడు కానీ. ఇవి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఒక ఎత్తు అయితే, ఆక్రమణదారులకి
సింహాచలం దేవస్థానంకి మాకు కాంపన్సేషన్ వద్దని కానీ టీడీఆర్ వద్దని కానీ ఎక్కడైనా సింహాచలం దేవస్థానం వాళ్ళు రాసిచ్చారా? కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీఆర్లు వీళ్ళకి రిలీజ్ చేయాలని చెప్పి ఒక మెమో ఇచ్చిందో, నేను ఆగస్టు 13వ తారీఖుని స్వయంగా సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సంపత్ కుమార్ గారిని అమరావతి వెళ్ళి దీని మీద అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు కనుక మనం టీడీఆర్లు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి భూములన్నింటినీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు టీడీఆర్లు తీసుకుంటారు. దీన్ని ప్రెసిడెన్స్ గా తీసుకొని ఆక్రమణదారులకి, మీరు నిజమైన ఆక్రమణదారులకైతే కనీసం 1:1 ఇవ్వండి, అది ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ కాదు అని కూడా నేను కోరడం జరిగింది. లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చాను. నా అభ్యర్థనని కనీసం పరిశీలనలో తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, సిడిఎం అధికారులు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కానీ అడ్డగోలుగా పేదవాళ్ళకని చెప్పి, ఎవరండి పేదవాళ్ళు? మనం వెళ్దాం, మీరందరూ బిఆర్టీఎస్ సింహాచలం రోడ్లో G+2 బిల్డింగ్లు ఉన్నాయండి. ఆ G+2 బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళని మీరు నిర్ధారిస్తే పేదవాళ్ళు టీడీఆర్ ఇవ్వడంలో నేను ఎప్పుడు కూడా ఆటంకం తెలపను. నేను G+2 బిల్డింగ్ కట్టిన వాళ్ళు, 5 ఫ్లోర్లు కట్టిన వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళండి. కర్రీ సీతారాం గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబం బెంచ్ కారులో తిరుగుతారండి. బెంచ్ కారోడు బీపీఎల్ ఫ్యామిలీకి చెందినటువంటి వాడా? కోట్ల రూపాయలు టీడీఆర్లు ఆ కుటుంబం తీసుకుంది. బేరా భాస్కర్ రావు అనేటువంటి వ్యక్తి అత్యంత నిరుపేద బీపీఎల్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా టీడీఆర్లు బ్రీఫ్ నోట్ అండి ఇది. దీంట్లో స్ట్రెచ్ 1లో టీడీఆర్లు 5 మంజూరు చేశారండి. దాంట్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 4 ఉన్నాయండి. ఇది అధికార లెక్కలండి, నావి కాదు. దాంట్లో డాక్యుమెంట్ లేని ఒకటి ఉందండి. స్ట్రెచ్ 2లో 205 టీడీఆర్లు అండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 82 ఉన్నాయంటే. సింహాచలం దేవస్థానం భూముల్లో 1998 ముందర ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో మనకు డాక్యుమెంట్లు ఉన్నాయంటే ఓకే, కన్సిడర్ చేయొచ్చు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం కన్సిడర్ చేయొచ్చండి. ఆ 205లో 82 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలనేటువంటిది ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ద్వారాగా ఒత్తిడి తీసుకొచ్చి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 17/6/2025 రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎన్డిడి ఒక మెమో జారీ చేసింది. దీనికి 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎంఐఎన్డిడి, జీవీఎంసీ కమిషనర్ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అడిషనల్ లా సెక్రటరీ టు ద గవర్నమెంట్, అలాగే డిటిసిపి డైరెక్టర్ గారు కన్వీనర్ కింద పెట్టారు, సిసిపి గారు పెట్టారు. ఈ 6 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఈ నివేదిక ఆధారంగా 12/12/2025 అంటే సరిగ్గా 3 రోజుల క్రితం జిఓఆర్టీ నంబర్ 1466 ఏదైతే బిఆర్టీఎస్ రోడ్డు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కాకుండా నాటరైజ్డ్ ఎఫిడవిట్స్ మీద టీడీఆర్లు 1:4 రేషియోలో వీళ్ళకి మంజూరు చేసేయచ్చు కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఎన్డిడి సురేష్ కుమార్ గారు జారీ చేసినటువంటి జీవో ఇది. ఈ 210 టీడీఆర్లే కాకుండా ఇంకా ఈ స్ట్రెచ్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి టీడీఆర్లు కూడా, అంటే సుమారు 109 ఇంకా ఎన్నో అఫీషియల్ గా బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏమైనా పేర్లు యాడ్ చేస్తారో తెలియదు. అవి కూడా నాటరైజ్డ్ ఎఫిడవిట్స్ మీద ఆక్రమణదారులకు ఇచ్చేయాలని చెప్పి, సింహాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి
సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్డిడి గారి దగ్గర నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి. దీంట్లో చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే టీడీఆర్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నారో వీళ్ళు పేదవాళ్ళని, బీపీఎల్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేశారు. దీన్ని ప్రెసిడెన్స్ కింద తీసుకోకూడదని చెప్పి స్పెషల్ జీవో అని దీంట్లో మెన్షన్ చేశారు. టీడీఆర్లు పేదవాళ్ళకి ఇవ్వడానికి, అర్హులకు ఇవ్వడానికి, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా నేను కానీ జనసేన పార్టీ కానీ ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా ఉండదు. కానీ ఈ టీడీఆర్లు చూస్తే, టీడీఆర్లు మంజూరు చేసిన విధానం చూస్తే